వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే విద్యకు పెద్దపీట వేశామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలతో కూడిన విద్యా కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు మేలైన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిలిచిపోయిన పాఠశాల భవనాలు, ఇతరత్రా పనులను పూర్తి చేస్తామన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పులిహార ఉడకలేదని, అలాగే వేరుశనగుళ్లు సైతం నాసిరకంగా ఉన్నాయని సంబంధిత పాఠశాల సిబ్బంది, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టౌన్ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ, రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్, రాజన్న సత్యనారాయణ, షేక్ ముస్తాఫా, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, కరటూరి రమదేవి, పగడం సౌభాగ్యవతి, జనసేన రూరల్ పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, గుమ్మడి చిన్న ప్రసాద్, టౌన్ పార్టీ కార్యదర్శి తుటిగుంట రాము, బొబ్బరా రాజ్ పల్ కుమార్, పాతూరి అంబేద్కర్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల రావడం జరిగింది. స్కూల్ కిడ్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ఎట్లా ఉందనేది చెక్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మెను ప్రకారంగా పల్లీలతోటి పులిహార, అలాగే దాంతోపాటు దోసకాయ చట్నీ, ఎగ్ ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు. ఆ ఇచ్చిన పల్లీలు కూడా అవి స్టైల్ అయిపోయి ఉన్నాయి. ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది. మరి పచ్చడి ఇచ్చారు, కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి పిలిపించి డెఫినెట్గా రివ్యూ చేస్తాము. మెనూ విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి ఇస్తున్నారో బదులు రివ్యూ చేస్తాము. కానీ నేను మాత్రం సాటిస్ఫైడ్గా లేను. ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా అంటే చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది. దాంతో పాటు వాటర్ కూడా నేను టేస్ట్ చేశాను. దాన్ని కంటామినేషన్ టెస్టింగ్ పంపిస్తున్నాను. సో దాన్ని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, మెనూ పెడతాము, అది రాబోయే రోజు చెప్తాము. కానీ ఇప్పుడున్న ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం అవి చాలా తక్కువగానే ఉన్నాయి చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను వాళ్ళకి చెప్పాను కాంట్రాక్టర్ పిలిపిమని. ఆవిడ కూడా డైరెక్ట్ చెప్పాను. ఆ పల్లీలు స్టేలియన్ స్మెల్ వస్తున్న ఓల్డ్ స్టాక్ అవి. రైస్ కూడా చాలా లావుగా ఉంది. తర్వాత కనీసం పెరిగిపోలేదు. అవన్నీ కూడా వారికి చెప్పాను. వారు కూడా కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడుతున్నారు. అందరూ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మరి స్కూల్ కిడ్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన స్కూల్ టీచింగ్ స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తల అభిమానులకి అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ఏం జరిగిందో అందరూ తెలుసు. మరి ఇప్పుడు మాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చిన జనాలకి ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మరి నాడు నేడులో జరిగిన విషయాలపై రివ్యూ చేస్తాము. మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లా ప్లాన్ చేసి మరి స్టూడెంట్స్కి మంచి విద్య, అలాగే టీచర్స్కి వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి గ్రోత్ కూడా మరి లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలాగా ఉండబోతుందో తప్పకుండా ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత అవి మేము వాటికి వర్కౌట్ చేసి, సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే అవి స్టాండర్డ్స్ తక్కువ కాదు, ద బెస్ట్ స్టాండర్డ్స్ అనే విధంగా మేము కృషి చేస్తామని మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.